ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్యల్లో ఎముకల నొప్పి ఒకటి. దానివలన కాలు నొప్పో, చెయ్యి నొప్పో, మెడ నొప్పో, నడుము నొప్పో ఇలా ఏదో ఒక సమస్యను ఎప్పుడో ఒకప్పుడు అందరం ఎదుర్కొన్న వాళ్ళమే. దీనికి మూలం ఎముకలలో గట్టిదనం తగ్గడమే. మరి ఎముకలు పటిష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రాగులతో చేసిన పదార్థాలు తినడం వలన ఎముకలతో పాటు కండరాలు కూడా బలోపేతం అవుతాయి. నువ్వుల్లో కాల్షియం ఒకటే కాకుండా అనేక ఆవశ్యక పోషకాలుంటాయి. వీటిని తినడం వలన ఎముకలను బలంగా మార్చడంతో పాటు రక్తహీనతను రాకుండా కాపాడుతాయి. పాలు పదార్థాల్లో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఓట్సు, బార్లీ, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలు కూడా ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. బాదం, వాల్నట్స్, జీడిపప్పు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, చియా వంటి వాటిల్లో కాల్షియం ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. పాలకూర, తోటకూర, బచ్చల కూర, మెంతికూర వంటి వాటిలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. వీటిలో మీకు అందుబాటులో ఉన్న వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు ప్రతిరోజు ఏదో ఒక వ్యాయామం లేక యోగా చేస్తూ కాసేపు సూర్యరశ్మిలో ఉంటే మీ శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి పెరిగి ఎముకలు పటిష్టంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫాలో చేయండి. ధన్యవాదాలు.